హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే మనకు ఉన్నారండి. ఎస్ఐ కానిస్టేబుల్కు సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ మనకి 3 నవంబర్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుందండి, కొత్త బ్యాచ్. సో అందరూ కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మన కోడ్ RK-T10 యూజ్ చేయండి. అతి త్వరలోనే మనకు భారీ నోటిఫికేషన్లు అయితే ఏపీలో, తెలంగాణలో రాబోతున్నాయి కనుక. నెక్స్ట్ ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి ఆల్రెడీ బ్యాచ్ అయితే స్టార్ట్ అయిందండి. సో దాంట్లో మళ్ళీ కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది, అందరూ కూడా జాయిన్ అవ్వచ్చు. ఏపీ హైకోర్టు అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సంబంధించినటువంటి బ్యాచ్ కూడా స్టార్ట్ అయిందండి. సో అతి త్వరలో దానికి సంబంధించిన ఎగ్జామ్ కూడా ఉంటుంది కాబట్టి 6 months కోర్స్ తీసుకోవడానికి అందరూ కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మన కోడ్ యూజ్ చేయడం మర్చిపోవద్దు, RK-T10 మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సిరీస్ అండి, November 7కు ఉంటుందండి. ఇందులో పార్టిసిపేట్ చేసి విన్నర్ అయినట్లయితే మీకు 100% స్కాలర్షిప్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. యూట్యూబ్ ఛానల్లో మన క్లాసెస్ ఉన్నాయి. ఫీచర్స్ కనుక గమనించినట్లయితే హ్యాండ్ రైజింగ్ అనేటువంటి కొత్త ఫీచర్ అయితే ఇవ్వడం జరిగిందండి. సబ్స్క్రైబ్ చేసినటువంటి అభ్యర్థులకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కంప్లీట్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రాక్టీస్ టెస్టులు ఉంటాయి. సో అన్లిమిటెడ్ PDF కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 1 year వచ్చేసి 9,350. మన కోడ్ RK-T10 యూజ్ చేస్తే 8,415 రూపాయలకే కంప్లీట్ కోర్స్ వస్తుంది. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 1వ తారీఖు మరియు 2వ తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఈ యొక్క అక్టోబర్ మంత్కు సంబంధించిన మ్యాగజిన్ విడుదల చేయడం జరిగింది. ఓకేనా? మరి ఎవరైతే మన 7 month మ్యాగజిన్ 120 రూపీస్ పెట్టి తీసుకున్నారో వారికి కేవలం 20 రూపాయలు మాత్రమే. ఎవరైనా కొత్త వాళ్ళు కనుక కావాలి అనుకుంటే 25 రూపీస్ పే చేస్తే మీకు కంప్లీట్గా మ్యాగజిన్ అయితే వస్తుంది. దాని డీటెయిల్స్ ఈ వీడియో ఎండింగ్లో మీకైతే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, ఒకసారి క్లియర్గా చూడండి. ఓకేనా? రైట్. క్వశ్చన్ నెంబర్ 1, ప్రపంచంలోనే అత్యంత బాధాకర స్థాయిలో ఉన్న సింధు నది డాల్ఫిన్ జనాభా గణనను ప్రారంభించనున్న రాష్ట్రం ఏది? అంటే ఏంటండి బాధాకర స్థాయిలో అంటే ఏంటి? అంతరించిపోయే స్థాయిలో ఉన్నవి అని అర్థము. ఓకే, ఆన్సర్ ఆప్షన్ బి అండి, పంజాబ్. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన సెటాసియన్లలో ఒకటైన సింధు నది డాల్ఫిన్ జనాభా గణనను పంజాబ్ రాష్ట్రము ప్రారంభించనుంది. అంటే అవి ఎన్ని ఉన్నాయి ఏంటి అనే ముఖ్యాంశాలు. మరి సింధు నది డాల్ఫిన్లను శాస్త్రీయంగా ప్లాటనిస్టా గాంగేటికా అనేటువంటి మైనర్ అనే పేరుతో పిలుస్తారు. ఇది బియాస్ నదిలో మనకు కనిపించే మంచినీటి డాల్ఫిన్. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా జనాభా గణన శీతాకాలంలో ప్రారంభం అవుతుంది. అయితే పంజాబ్ యొక్క వన్యప్రాణుల సంరక్షణ విభాగము ఒక అడుగు ముందుకు వేస్తుంది. మరి ఇది డాల్ఫిన్లను మాత్రమే కాకుండా వాటి సహజ ఆవాసాలను కూడా కాపాడుతుంది. IUCN స్థితి చూద్దాం. IUCN రెడ్ లిస్ట్లో ఇండస్ రివర్ డాల్ఫిన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. IUCN అంటే ఏంటండి? IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. దీనితో అయితే అంతరించిపోతున్నట్లుగా వర్గీకరించబడ్డాయండి ఈ యొక్క సింధు నది డాల్ఫిన్స్. ఓకేనా? నెక్స్ట్, స్వదేశీ ఉక్కుతో నిర్మించబడిన అతిపెద్ద డిస్ట్రాయర్లలో ఒకటి అయిన యుద్ధ నౌక పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏంటి, విశాఖపట్టణము. ఫ్రెండ్స్, ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానండి, అందరూ కామెంట్ చేయండి. ఓకేనా? అదేంటి అంటే సింధు నాగరికత కాలంలో ఆనాటి ప్రజలకు తెలియనటువంటి జంతువు పేరేంటి? ఓకేనా? అందరూ కూడా కామెంట్ చేయండి. అంతేకాకుండా చిన్న లైక్ కూడా చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? రైట్. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ విశాఖపట్నం అండి. అక్టోబర్ 28, 2021 మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ప్రాజెక్ట్ 15B క్లాస్ డిస్ట్రాయర్ విశాఖపట్టణము మొదటి నౌకను భారత నౌకాదళానికి అందించడం అయితే జరిగిందండి. అతిపెద్ద నౌకగా చెప్పుకోవచ్చండి. అతిపెద్ద నౌకలలో ఇది కూడా ఒకటి. మరి ఈ నౌక నవంబర్లో మిషన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే సముద్ర జలాలకైతే విడుదల చేస్తారు లేదా వీధుల్లోకి పంపిస్తారు. మరి ఇది స్వదేశీ ఉక్కుతో నిర్మించబడిందండి. భారతదేశంలో నిర్మించిన అతిపెద్ద డిస్ట్రాయర్లలో ఇది కూడా ఒకటి. దీని పొడవు 164 మీటర్లు మరియు దాదాపు
7,500 టన్నుల స్థానభ్రంశం అయితే కలిగి ఉందండి ఇది. ఓకేనా. మరి ఈ యొక్క ఓడ లక్షణాలు ఏంటి చూద్దాం. ఓడ అనేది ఒక శక్తివంతమైన వేదిక. ఇది సముద్ర యుద్ధం యొక్క పూర్తి స్పెక్ట్రంలో అనేక పనులు మరియు మిషన్లను చేపట్టగలదు. ఇందులో బరాక్యైట్ సుదూర శ్రేణి ఉపరితలం నుంచి గగనతలం వరకు ప్రయోగించేటువంటి క్షిపణులు మరియు సూపర్సోనిక్ ఉపరితలం నుంచి ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించేటువంటి వ్యవస్థ కూడా ఇందులో ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఓకేనా. మరి ఇది దేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీ సబ్మెరైన్ ఆయుధాలతో పాటు సముద్ర గర్భంలో యుద్ధ సామర్థ్యం కోసం సెన్సార్లతో అమర్చబడి ఉంటుంది. ఇది హెవీ వెయిట్ టార్పెడో ట్యాబ్ లాంచర్లు మరియు రాకెట్ లాంచర్లతో పాటు హాల్ మౌంటెడ్ సోనార్ హంస NGVని కూడా కలిగి ఉంది. ఓకే. ఈ ఓడ 400 నాటికల్ మైళ్ళ సహనం కలిగి అయితే ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము ఎలక్ట్రానిక్ వెహికల్స్ అంటే ఎలక్ట్రానిక్ వాహనాలు విద్యుత్ వాహనాలపై మోటార్ వాహనాల పన్ను మరియు రిజిస్ట్రేషన్ పన్నులను పూర్తిగా మినహాయిస్తున్నట్లు ప్రకటించినటువంటి రాష్ట్రం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, ఒడిషా రాష్ట్ర ప్రభుత్వము. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ వాహనాలపై మోటార్ వాహనాల పన్నులు మరియు రిజిస్ట్రేషన్ రుసుములను పూర్తిగా మినహాయిస్తున్నట్లుగా ఒడిషా ప్రభుత్వము ప్రకటించింది. ముఖ్యాంశాలు: ఈవీలను వేగంగా స్వీకరించడాన్ని ప్రోత్సహించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ని ప్రోత్సహించడానికి. మరి ఒడిషా మోటార్ వెహికల్స్ టాక్సేషన్ యాక్ట్ క్రింద మినహాయింపు మంజూరు చేయబడింది మరియు ఇది 2025 వరకు కూడా వర్తించడాన్ని మనకైతే తెలియజేస్తారు. మరి ప్రతిపాదిత రాయితీలు ఎంత అంటే సబ్సిడీలు ఎంత చూద్దాము. ద్విచక్ర వాహనాలు 3 చక్ర వాహనాలతో పాటు 4 చక్ర వాహనాలపై 15% సబ్సిడీని పొడిగించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. మరి సంబంధిత వాహనాలపై గరిష్ట మొత్తము 5,000 నుంచి 12,000 వరకు మరియు ₹1,00,000 మించకూడదన్నట్లుగా ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే. నెక్స్ట్ వన్. అభివృద్ధి చెందిన దేశాల చారిత్రక కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను జాబితా చేస్తూ నూతన వెబ్సైట్ను అధికారికంగా ఆమోదించిన దేశం ఏది? అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఎంత మేర కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తున్నాయి ఏంటి అని చెప్పేసి ఒక వెబ్సైట్లో అయితే ఏర్పాటు చేయనున్నారండి. మరి దాన్ని ఇటీవల ఆమోదించిన దేశము ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఇండియా. వివరాలు చూద్దాము. అభివృద్ధి చెందిన దేశాల చారిత్రక కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను జాబితా చేస్తూ భారత వాతావరణ నిపుణులు రూపొందించిన వెబ్సైట్ను భారతదేశం అధికారికంగా ఆమోదించింది. ముఖ్యాంశాలు: మరి స్కాట్లాండ్లోని గ్లాస్గోలో 26వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కాప్ అంటారు దీన్ని, COP 26 మరి ప్రారంభానికి ముందు భారతదేశము ఉద్గార జాబితాను ఆమోదించింది. అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల ఉద్గారాల మధ్య అసమానతలను హైలైట్ చేసే లక్ష్యంతో ఉద్గార జాబితాను రూపొందించింది. యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, కెనడా మరియు పశ్చిమ యూరోప్లోని దేశాలు మరోవైపు నికర కార్బన్ రుణాన్ని కలిగి ఉన్నాయని భారతదేశం మరియు చైనా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు నికర క్రెడిట్ను కలిగి ఉన్నాయని చూపబడ్డాయి. ఓకేనా. నెక్స్ట్ వన్. మరి అందువల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే ఉద్గారాలను అరికట్టడానికి అభివృద్ధి చెందిన దేశాలు కోణీయ లక్ష్యాలకు కట్టుబడి ఉండడము న్యాయమే అని డేటాబేస్ హైలైట్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్. 5,000 కోట్ల రూపాయల వ్యయంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా రైతుల ఆదాయము రెట్టింపు చేయడానికి డైరీ సహకార పథకము ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్స్ ఏంటి, అమిత్ షా. కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా అక్టోబర్ 31, 2021 డైరీ సహకార పథకాన్ని ప్రారంభించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడము మరియు ఆత్మనిర్భర్ భారత్ను రూపొందించే లక్ష్యంతో గుజరాత్లోని ఆనంద్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. మరి డైరీ సహకార పథకం యొక్క వివరాలు చూద్దాం క్లియర్గా మనము. మొత్తము 5,000 కోట్ల రూపాయల పెట్టుబడి బడ్జెట్తో ఈ పథకం ప్రారంభించబడింది. సహకారం నుండి శ్రేయస్సు వరకు అనేటువంటి దర్శనీయకతను సాకారం చేసుకోవడానికి సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో NCDC ద్వారా ఇది అమలు చేయబడుతుంది. మరి పాల సేకరణ,
గోవుల అభివృద్ధి, నాణ్యత హామీ, బ్రాండింగ్, ప్యాకేజింగ్, రవాణా, పాలు మరియు పాల ఉత్పత్తుల నిల్వ మరియు పాల ఉత్పత్తులను ఎగుమతి చేయడం వంటి కార్యకలాపాలకు అర్హత కలిగిన సహకార సంఘాలకు ఎన్సిడిసి ఆర్థిక సహాయాన్ని అందిస్తుందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశమే అది. ఓకేనా, 5,000 కోట్ల రూపాయలతో అతిపెద్ద పథకం అయితే ప్రారంభించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, రాష్ట్రీయ ఏక్తా దివాస్ లేదా జాతీయ ఐక్యతా దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు? సరైన సమాధానం ఆప్షన్ బి అండి. ఏంటి? అక్టోబర్ 31వ తారీఖున. రాష్ట్రీయ ఏక్తా దివాస్ లేదా జాతీయ ఐక్యతా దినోత్సవం ప్రతి సంవత్సరము అక్టోబర్ 31న జరుపుకుంటారు. ముఖ్య వాస్తవాలు: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా 2014లో భారత ప్రభుత్వం ఈ రోజును ప్రవేశపెట్టింది. 2021వ సంవత్సరము సర్దార్ వల్లభాయ్ పటేల్ 146వ జయంతి. రాష్ట్రీయ ఏక్తా దివాస్ ఎందుకు జరుపుకుంటారు మరి చూసేద్దాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశాన్ని ఏకం చేయడానికి ఆయన చేసిన ప్రయత్నాలను గుర్తు చేస్తూ ఆయన జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్ను జరుపుకుంటారు. మరి భారతదేశ స్వతంత్రోద్యమంలో మరియు దాని ఏకీకరణలో సర్దార్ పటేల్ కీలక పాత్ర పోషించారు. మనందరికీ తెలిసిందే, స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఇంకా కలవనటువంటి 500కు పైగా సంస్థానాలు అయితే ఉండేవి భారతదేశంలో. మరి వాటన్నిటిని కూడా ఏకం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వారి కృషి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు స్కిల్ డెవలప్మెంట్ కోసము ఫిన్టెక్ లేదా ఫైనాన్షియల్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, కర్ణాటక రాష్ట్రంలో. ఓకే. సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు స్కిల్ డెవలప్మెంట్ మంత్రి ప్రకారము సిఎన్ అశ్వత్ నారాయణ కర్ణాటక ప్రభుత్వము కర్ణాటకలో ఫిన్టెక్ లేదా ఫైనాన్షియల్ టెక్నాలజీ కోసము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయబోతున్నట్లుగా మనకు తెలియజేశారు. ముఖ్యాంశాలు: మరి మంగళూరు టెక్నో వాంజా ప్రారంభ సెషన్లో ప్రసంగిస్తూ ఈ చర్యను ప్రకటించినట్లుగా తెలుస్తుంది. మంగళూరు టెక్నో వాంజాను కర్ణాటక డిజిటల్ ఎకానమీ మిషన్ను నిర్వహించడాన్ని మనమైతే చూడవచ్చు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ప్రభుత్వము 12 కోట్లు కేటాయించింది. 2022-23 రాష్ట్ర బడ్జెట్లో నిధులు రిజర్వ్ చేయబడతాయి. నెక్స్ట్ వన్, ఎన్సీఆర్బీ ప్రకటించిన భారతదేశంలో ప్రమాద మరణాలు మరియు ఆత్మహత్యలు 2020 నివేదిక ప్రకారము దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఎంత శాతము పెరిగాయి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 21% పెరిగాయండి. ఎంత శాతము? 21%. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇటీవల తన నివేదికను భారతదేశంలో ప్రమాద మరణాలు మరియు ఆత్మహత్యలు 2020 పేరుతో ప్రచురించింది. మరి 2020 సంవత్సరంలో భారతదేశంలో ఆత్మహత్యలు 2019 డేటాతో పోలిస్తే 10% పెరిగి 1,53,052 అయితే చేరుకున్నాయి. కీలక ఫలితాలు: మరి విద్యార్థుల ఆత్మహత్యలు 21.20% పెరిగాయని నివేదిక పేర్కొంది. సంపూర్ణ సంఖ్యలో రోజువారీ వేతన జీవులు మొత్తం ఆత్మహత్యలలో అత్యధిక వాటాను కలిగి ఉన్నారు. ఇది 2020లో 37,666గా ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్, 2020లో ఆత్మహత్యల సంఖ్య 1982 నుండి అత్యధికము. ఇది 1981 డేటాతో పోలిస్తే 11.15% పెరిగింది. 44,732 ఆత్మహత్యలు అయితే జరిగాయండి ఆ టైంలో. మరి ఆత్మహత్యల రేటు కూడా 2019లో 10.4% నుంచి 2020లో 11.3% పెరిగింది. మరి ప్రతి లక్ష జనాభాకు ఆత్మహత్యల సంఖ్యను ఆత్మహత్య రేటుగా నిర్వహించారు. మరి రోజువారీ వేతన జీవుల ఆత్మహత్యల వాటా 2014 మరియు 2020 మధ్య రెట్టింపు అయినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బృందము ఏ సంస్థ సహకారంతో లాంగ్ రేంజ్ బాంబ్ ఇటీవల విజయవంతంగా పరీక్షించారు? లాంగ్ రేంజ్ బాంబ్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బృందము అక్టోబర్ 29, 2021న దేశీయంగా అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ బాంబును విజయవంతంగా పరీక్షించింది.
ప్రధానాంశాలు: ఒడిశాలోని బాలాసోర్లోని వైమానిక వేదిక నుండి లాంగ్ రేంజ్ బాంబును పరీక్షించారు. ఇది ఐఏఎఫ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి విడుదల చేయబడింది మరియు భూమి ఆధారిత లక్ష్యానికి ఖచ్చితత్వంతో నిర్దేశిత పరిమితుల్లో లక్ష్యం చేయడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ద్వారా అమలు చేయబడిన అనేక రేంజ్ సెన్సర్లు, టెలిమెట్రీ మరియు రాడార్ మరియు ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్ సహాయంతో బాంబు యొక్క ఫ్లైట్ మరియు పనితీరు అయితే పర్యవేక్షించబడింది. మరి బాంబును హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఇతర డిఆర్డిఓ ప్రయోగశాలల సహకారంతో రూపొందించింది మరియు అభివృద్ధి కూడా చేయబడింది. రీసెర్చ్ సెంటర్ ఇమారత్ గురించి చూద్దాం. ఆర్సీ అనేది తెలంగాణలోని హైదరాబాద్లో స్థాపించబడిన డిఆర్డిఓ ప్రయోగశాల. ఇది క్షిపణి వ్యవస్థల పరిశోధన మరియు అభివృద్ధి, అధునాతన ఏవియానిక్స్ మరియు భారత ఆయుధ దళాలకు మార్గదర్శక ఆయుధాల బాధ్యత. సో ఈ ల్యాబ్ను 1988లో ఏపీజే అబ్దుల్ కలాం గారు అయితే స్థాపించడాన్ని మనము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, ప్రతిష్టాత్మక స్మిథ్సోనియన్స్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్ ట్రస్ట్ల బోర్డులో భారతదేశం నుంచి నియమితులైన ప్రముఖ వ్యాపారవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఇషా అంబానీ. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, రిలయన్స్ రిటైల్ మరియు రిలయన్స్ ఫౌండేషన్ బోర్డు మెంబర్ ఇషా అంబానీ ప్రతిష్టాత్మక స్మిథ్సోనియన్స్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్ ట్రస్టుల బోర్డులో నియమితులయ్యారు. నియామకము 4 సంవత్సరాలు. ఇషా అంబానీతో పాటు బ్రహ్మో గ్లోబల్ వెంచర్స్ ఎల్ఎల్సి యొక్క కన్సల్టింగ్ సంస్థ అయినటువంటి వ్యవస్థాపకులు మరియు సిఇఓ మరియు లెక్చరర్ అయిన పీటర్ కిమోన్మాన్ కూడా బోర్డులో చేరారు. మరి ఆంటోయిన్ వాన్ ఆక్టిమెల్ మ్యూజియం యొక్క ట్రస్టీల బోర్డులో అధ్యక్షులుగా కూడా ఉన్నారు. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన ప్రముఖ హీరో పునీత్ రాజ్ కుమార్ ఏ భాషలో ప్రసిద్ధ నటుడు? ఆప్షన్ ఏ, కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించారు. మరి ఇతను లెజెండరీ యాక్టర్ రాజ్ కుమార్ కొడుకు. అతను 2022 చిత్రం ద్వారా అభిమానులకు అప్పు 2002 చిత్రం ద్వారా అభిమానులకు అప్పు అని పిలిచేవారు. అతను గాయకుడు మరియు అతని నృత్య నైపుణ్యాలకు ప్రసిద్ధి. పునీత్ హూ వాంట్స్ యూ బి ఏ మిలియనియర్ అనేటువంటి గేమ్ షోలో కన్నడ వెర్షన్ కన్నడ కోటీత్యాధిపతి వ్యాఖ్యాతగా వివరించారు. అంటే మీలో ఎవరు కోటీశ్వర్ లాంటి షో అండి ఇది. ఓకేనా, నెక్స్ట్, భారత రైల్వే క్యాటరింగ్ మరియు టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రయాణికులకు కమ్యూనికేషన్పై ఎక్కువ నమ్మకాన్ని కల్పించడానికి ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఏంటండి అది? ట్రూ కాలర్. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ ఐఆర్సిటిసి ప్రయాణికులకు కమ్యూనికేషన్పై ఎక్కువ నమ్మకాన్ని అందించడానికి ట్రూ కాలర్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మరి రైల్వేలో మోసాలను తగ్గించడమే ఈ భాగస్వామ్యము లక్ష్యము. ఈ భాగస్వామ్యం క్రింద ఇంటిగ్రేటెడ్ నేషనల్ రైల్వేస్ హెల్ప్ లైన్ 139 ట్రూ కాలర్ బిజినెస్ ఐడెంటిటీ సొల్యూషన్స్ ద్వారా ధృవీకరించబడింది. మరి బుకింగ్ వివరాలు మరియు పిఎన్ఆర్ స్థితి వంటి క్లిష్టమైన కమ్యూనికేషన్లు ఐఆర్సిటిసి ద్వారా మాత్రమే డెలివరీ చేయబడతాయని ప్రయాణికులకు భరోసా ఇవ్వడం ఈ భాగస్వామ్యం యొక్క లక్ష్యము. నెక్స్ట్ వన్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఏ భారతదేశ భూభాగంలో మొట్టమొదటి యాపిల్ ఫెస్టివల్ ఇటీవల ప్రారంభించారు? యాపిల్ ఫెస్టివల్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, జమ్మూ అండ్ కాశ్మీర్లో. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో తొలిసారిగా ఏర్పాటు చేసిన యాపిల్ ఫెస్టివల్ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి నరేంద్ర సింగ్ తోమర్ మరియు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. ఇది యాపిల్ పెంపకందారులకు మరియు ఇతర వాటాదారులకు మెరుగైన వేదికను అందిస్తుంది. 2 మిలియన్ మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ వార్షిక ఉత్పత్తితో జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి యాపిల్ యొక్క ఉత్పత్తిలో 87%కి దోహదపడుతుంది. మరియు జమ్మూ మరియు కాశ్మీర్ జనాభాలో 30% మంది జీవనోపాధితో ముడిపడి ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, భారతదేశ మొదటి మానవ సముద్రం మిషన్ యూనిక్ ఓషన్ మిషన్ సబ్సీ ప్రారంభించిన కేంద్ర మంత్రి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఆప్షన్ ఏ డాక్టర్ జితేంద్ర సింగ్. అంటే సముద్రంలో ఉన్నటువంటి వాటిని పరిశోధన చేయడానికి సముద్ర భూగర్భంలో. ఓకే, వివరాలు చూద్దాం. కేంద్ర సహాయ మంత్రి ఎర్త్ సైన్సెస్ డాక్టర్ జితేంద్ర సింగ్ చెన్నైలో సముద్రయాన్ ప్రాజెక్ట్ అని పిలువబడే భారతదేశపు మొదటి మానవ సముద్ర మిషన్ అధికారికంగా ప్రారంభించారు.
యూనిక్ ఓషన్ మిషన్ సబ్సీ కార్యకలాపాలను నిర్వహించడానికి లోతైన నీటి అడుగున మనుషులతో కూడిన వాహనాలను కలిగి ఉండడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఈ సాంకేతికతతో భారతదేశము ఇటువంటి నీటి అడుగున వాహనాలను కలిగి ఉండడానికి యుఎస్ఏ, రష్యా, జపాన్, ఫ్రాన్స్ మరియు చైనా వంటి దేశాల ఎలైట్ క్లబ్లో అయితే భారతదేశం చేరినట్లుగా తెలుస్తుంది. ప్రాజెక్టు వివరాలు చూద్దాము. యూనిక్ ఓషన్ మిషన్ అనేది సబ్సీ కార్యకలాపాలను నిర్వహించడానికి లోతైన నీటి అడుగున మనుషులతో కూడిన వాహనాలను కలిగి ఉండడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ఇదేంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు అంతరిక్షంలో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఎలాగో సముద్ర గర్భంలో కూడా అక్కడ కూడా ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి సబ్మెరైన్ లాంటి వాహనాలను అయితే ఉంచబోతున్నారండి. ఓకేనా, మెయిన్ లక్ష్యం అదే. మరి డీప్ వాటర్ మ్యాన్డ్ సబ్మెర్సిబుల్ మత్స్య 600 అనేటువంటి నామకరణం చేశారు. దీనికి ఏం పేరండి? మత్స్య 600. ఇంపార్టెంట్ క్వశ్చన్. డాక్టర్ జితేంద్ర సింగ్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో సర్దార్ పటేల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటు చేసి జాతికి అంకితం చేసిన ఇది ఏ రాష్ట్రంలో ఉంది? దాని పేరేంటండి? సర్దార్ పటేల్ లీడర్షిప్ సెంటర్. ఆన్సర్ ఆప్షన్స్ అండి, ఉత్తరాఖండ్. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ముసోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో సర్దార్ పటేల్ లీడర్షిప్ సెంటర్ని జాతికి అంకితం చేశారు. సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31, 2021 రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా ఈ సదుపాయాన్ని ప్రారంభించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్. ప్రపంచంలో అత్యంత విలువైన పబ్లిక్ ట్రేడింగ్ కంపెనీగా అవతరించిన అంతర్జాతీయ కంపెనీ. ఆప్షన్ సి అండి, మైక్రోసాఫ్ట్. మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా ప్రపంచంలోనే అత్యంత విలువైన పబ్లిక్గా ట్రేడెడ్ కంపెనీగా అవతరించడానికి మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ యాపిల్ని అధిగమించింది. మరి అక్టోబర్ 29, 2021 మార్కెట్ ముగిసే సమయానికి యాపిల్ సుమారు 2.46 ట్రిలియన్లకు చేరుకోగా మైక్రోసాఫ్ట్ దాదాపు 2.49 ట్రిలియన్లకు చేరుకుంది. యాపిల్ ఏడాదికి పైగా అగ్రస్థానంలో అయితే కొనసాగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ప్రపంచ క్లైమేట్ సమ్మిట్ COP26లో 100 మంది ప్రపంచ నాయకులు 2030 నాటికి దీనికోసం ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. ఏ అంశం కోసం అండి మరి? ఆన్సర్ ఆప్షన్ బి, అడవుల నరికివేత నిర్మూలననే లక్ష్యంగా తీసుకొని తీర్మానం చేశాయండి. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. COP26 క్లైమేట్ సమ్మిట్ యొక్క మొదటి ప్రధాన ఒప్పందంలో నవంబర్ 2, 2021 100 మంది ప్రపంచ నాయకులు 2030 నాటికి అటవీ నిర్మూలనను అంతం చేస్తామని మరియు పునరుద్ధరణ చేస్తామని వాగ్దానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యాంశాలు. సంతకం చేసిన వారిలో బ్రెజిల్ కూడా ఉంటుంది. బ్రెజిల్లో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లు అయితే నరికివేయబడ్డాయి. ఈ ప్రతిజ్ఞలో సుమారు $19.2 బిలియన్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ నిధులైతే ఉంటాయి. ఈ చర్యను నిపుణులు స్వాగతించారు. అయినప్పటికీ 2014లో మునుపటి ఒప్పందము అటవీ నరికివేతను తగ్గించడంలో విఫలమయ్యాయి. అంటే 2014లోనే ఒప్పందం ఉందండి ఇది, కానీ విఫలమైంది. సో మరి అటవీ నిర్మూలన వాతావరణ మార్పులకు దోహదపడుతుందని, ఇది గ్లోబల్ వార్మింగ్ గ్యాస్ CO2ను గణనీయమైన మొత్తంలో గ్రహించే అడవులను తగ్గిస్తుంది అంటూ ఇక్కడైతే మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్. భారతదేశంలో ఆరోగ్య సేవల నాణ్యతను మెరుగుపరచడానికి $40 బిలియన్ ప్రాజెక్టుపై ప్రపంచ బ్యాంక్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మరి ఈ నిధులు ఏ రాష్ట్రంలో వినియోగించబడతాయి? ఆప్షన్ డి అండి, మేఘాలయ. మేఘాలయలో ఆరోగ్య సేవల నాణ్యతను మెరుగుపరచడానికి $40 మిలియన్ ప్రాజెక్టు కోసం భారత ప్రభుత్వము మరియు ప్రపంచ బ్యాంక్ అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ప్రధానాంశాలు. కోవిడ్-19 మహమ్మారి వంటి భవిష్యత్తులో ఆరోగ్య అత్యవసర పరిస్థితులను నిర్వహించే రాష్ట్ర సామర్థ్యాన్ని ఈ MOU బలోపేతం చేస్తుంది. ప్రాజెక్ట్ మేఘాలయ హెల్త్ సిస్టమ్ స్ట్రెంథనింగ్ ప్రాజెక్టుగా పిలువబడుతుంది. ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత. మరి ప్రాజెక్టు రాష్ట్రం యొక్క నిర్వహణ మరియు పాలనా సామర్థ్యాలను అలాగే దాని ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపరుస్తుంది. ఇది రాష్ట్రంలో ఆరోగ్య బీమా ప్రోగ్రాం రూపకల్పన మరియు కవరేజీని కూడా విస్తరిస్తుంది అంటూ మనకైతే తెలియజేస్తారు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. హూరూన్ ఇండియా మరియు ఎడెల్గివ్ సంయుక్తంగా ఎడెల్గివ్ హూరూన్ ఇండియా ఫిలాంథ్రోఫీ జాబితా 2021లో ప్రథమ స్థానంలో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త. ఆప్షన్ ఏ అండి, అజిత్ ప్రేమ్జీ. హూరూన్ ఇండియా మరియు ఎడెల్గివ్ సంయుక్తంగా ఎడెల్గివ్ హూరూన్ ఇండియా ఫిలాంథ్రోఫీ జాబితా 2021ని విడుదల చేశాయి. మరి ఈ జాబితాలో విప్రో వ్యవస్థాపక చైర్మన్ అజిత్ ప్రేమ్జీ అగ్రస్థానంలో ఉన్నారు.
2020-21 ఆర్థిక సంవత్సరంలో రోజుకు 27 కోట్ల విరాళము, 9,713 కోట్లు హెచ్సిఎల్కు చెందిన శివనాడర్ 59%తో 1,263 కోట్లు వార్షిక విరాళంతో మరోసారి జాబితాలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. మరి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ మరియు అతని కుటుంబము 577 కోట్ల వార్షిక విరాళంతో దాతృత్వ జాబితాలో 3వ స్థానాన్ని ఆక్రమించినట్లుగా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, గంగా ఉత్సవ్ 2021 ది రివర్ ఫెస్టివల్ పేరుతో గంగా నది యొక్క వైభవాన్ని తెలియచేయడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? ఆప్షన్ ఏ గజేంద్ర సింగ్ షెకావత్. వివరాలు చూద్దామని క్లియర్గా అర్థమవుతుంది. 3 రోజుల పాటు జరిగే గంగా ఉత్సవ్ యొక్క 5వ ఎడిషన్ నవంబర్ 1 నుండి 3వ తారీఖు వరకు వర్చువల్ ఫార్మాట్లో నిర్వహించబడుతుంది. గంగా ఉత్సవ్ 2021 ది రివర్ ఫెస్టివల్ గంగా నది యొక్క వైభవాన్ని మాత్రమే కాకుండా దేశంలోని అన్ని నదీ ఉత్సవ్ అంటే నది పండుగ వేడుకలను ప్రోత్సహించడానికి జరుపుకుంటుంది. 2021 కార్యక్రమం క్రింద జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేతృత్వంలో ఇది నిర్వహించబడుతుంది అన్నట్లుగా మనకైతే తెలియజేశారు. నెక్స్ట్ వన్ చూద్దాం, అడిషనల్ క్వశ్చన్స్. భారతదేశంలోని అతిపెద్ద సుగంధ ఉద్యానవనము వీటిలో ఏ ప్రదేశంలో ప్రారంభించబడింది? సుగంధ ఉద్యానవనము. ఆన్సర్ ఆప్షన్ బి అండి, నైనిటాల్. భారతదేశం మొదటి మానవరహిత మహాసముద్ర మిషన్ డాక్టర్ జితేంద్ర సింగ్ చెన్నై అధికారికంగా ప్రారంభించారు. మిషన్కు పెట్టబడిన పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ సి, సముద్రయాన్. సంవత్సరంలో ఏ రోజున ప్రపంచ నగరాల దినోత్సవంగా జరుపుకుంటారు? ఆప్షన్ డి, అక్టోబర్ 31. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ లీగల్ అవేర్నెస్ ద్వారా మహిళా సాధికారత పేరుతో మహిళల కోసము చట్టపరమైన అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏ సంస్థతో సహకరించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, నల్సా. జాతీయ చిన్న అగ్గిపెట్టె తయారీదారుల సంఘము అగ్గిపెట్టెల ధరను రూపాయి నుంచి డిసెంబర్ 1, 2021 నుంచి ఒక్కో బాక్సుకి ₹2. ఓకేనా, బాక్సుకి ₹2. మరి అగ్గిపెట్టెలో ఎన్ని పుల్లలు ఉంటాయి? అంటే ₹2 ఉండేది కదండి మనకు అగ్గిపెట్టె మ్యాచ్ బాక్స్, దాన్ని ₹2 చేయనున్నారట. మరి అగ్గిపెట్టెలో ఎన్ని పుల్లలు ఉండబోతున్నాయంటే ఆప్షన్ డి అండి, 50 పుల్లలు ఉండబోతున్నాయి. ఓకేనా. ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పవర్ ప్లాంట్ను ఇటీవల ఏ దేశం ఆవిష్కరించింది? ఆప్షన్ డి, దక్షిణ కొరియా. 2022 ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటు ఎంత? 2020 ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటు ఎంత? ఆప్షన్ సి, 8.5%. భారతదేశంలో శాస్త్రీయ ఏక్తా దివాస్ అంటే జాతీయ ఐక్యతా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ ఏ, అక్టోబర్ 31. భారతదేశంలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి మద్దతుగా $250 మిలియన్ల రుణాన్ని ఏ ఆర్థిక సంస్థ ఆమోదించింది? ఆప్షన్ బి అండి, ఆసియా అభివృద్ధి బ్యాంక్. 2021 మోటో జీపీ ప్రపంచ ఛాంపియన్షిప్ను ఏ ఆటగాడు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ అండి, ఎవరు? ఫాబియో క్వార్టరారో. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ చూద్దాం. క్రింది వాటిలో ఎవరిని ఎన్నిక ద్వారా కాకుండా కార్యనిర్వాహక శాఖ ఉత్తర్వుల ద్వారా నియమిస్తారు? ఎవరినండి? ఆప్షన్ 3, గవర్నర్. ఇంపార్టెంట్ క్వశ్చన్. క్రింది వారిలో ఎవరు తన రాజీనామా పత్రాన్ని ఉపరాష్ట్రపతికి ఇవ్వాలి? ఆప్షన్ 1, రాష్ట్రపతి. క్రింది వారిలో ఎవరిని తొలగించడానికి పార్లమెంట్ తీర్మానం అవసరం లేదు? ఎవరిని తొలగించడానికండి? ఆప్షన్ 4, గవర్నర్ని. తీర్మానం అవసరం లేదు, రాష్ట్రపతి తొలగిస్తారు. క్రింది వారిలో ఎవరిని ప్రజలు నేరుగా ఎన్నుకోవడం జరగదు? ఆన్సర్ ఆప్షన్ 1, రాష్ట్రపతిని ప్రజలు డైరెక్ట్ ఎన్నుకోరండి. ఓకేనా. క్రింది వారిలో ఎవరి పదవీ కాలము రాష్ట్రపతి అభిష్టం మేరకు మాత్రమే ఉంటుంది? ఆప్షన్ 3, అటార్నీ జనరల్. కేంద్ర కార్యనిర్వాహక శాఖలో ఎవరెవరు ఉంటారు? ఆప్షన్ 4, పై వారందరూ. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, అటార్నీ జనరల్. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతిగా ఎన్నిసార్లు కొనసాగవచ్చు? ఆప్షన్ 4, ఎన్నిసార్లు అయినా కొనసాగవచ్చు. అయితే ఇప్పటి వరకు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రమే, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రమే 2 సార్లు కొనసాగారండి. అయితే అప్పటి నుంచి కూడా ఇదొక ఆనవాయితీగా మారిపోయింది, ఒక సాంప్రదాయంగా మారిపోయింది. కేవలం ఒక్కసారి మాత్రమే రాష్ట్రపతిగా ఉండాలని. ఓకేనా. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ అర్హతల్లో ముగ్గురికి వర్తించే అంశాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ. భారతీయ పౌరుడై ఉండాలి, 30 సంవత్సరాలు నిండి ఉండాలి, ప్రభుత్వ ఉద్యోగము చేయరాదు. నెక్స్ట్ వన్, రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే ఆయన అభ్యర్థిత్వాన్ని ఎంతమంది ప్రతిపాదించాలి? ఆప్షన్ 1, 50 మంది ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉండి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు లేని వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, విధానసభ సభ్యులు, ఎమ్మెల్సీలు అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్కే పబ్లికేషన్స్ తరపున ఒక మంచి ఆఫర్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. సో మనము ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుంటాము. సో చాలామంది చూస్తుంటారు. సో యూనిక్గా ఉంటాయి, అందరికీ తెలిసింది. దాదాపు 2 సంవత్సరాలు దాటింది ఫ్రెండ్స్ మన కరెంట్ అఫైర్స్ డైలీ రెగ్యులర్గా చెప్పుకోబట్టి. అయితే ఆ డైలీ చెప్పుకునేటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మంత్లీ మ్యాగజైన్ అయితే చేయడం జరిగిందండి. ప్రతి మ్యాగజైన్కి 25 రూపీస్గా ఉండేది, అందరికీ తెలిసిందే. సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కావచ్చు, అంతేకాకుండా ఎన్టీపీసీ ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కావచ్చు. సో చాలామందికి యూస్ఫుల్గా అయ్యాయి, అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే చాలామంది సార్ మాకు 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మ్యాగజైన్ కావాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. సో దానికి తగ్గట్టుగానే 6 మంత్స్ మ్యాగజైన్ అయితే రూపొందించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్తో అండి. ఓకేనా? సో ఎవ్రీ మంత్ యాక్చువల్గా 25 రూపీస్ అండి మంత్లీ మ్యాగజైన్కి. ఓకే, పీడిఎఫ్ రూపంలో అందచేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా. సో మరి 6 మంత్స్కి అయితే యాక్చువల్గా 150 రూపీస్ అవుతుందండి. కానీ ఇక్కడ మనం ఏం చేసాము, కేవలం 100 రూపాయలకు మాత్రమే ఈ యొక్క 6 మంత్స్ వ్యాలిడిటీ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేవి మ్యాగజైన్ పీడిఎఫ్ రూపంలో మీకు అందచేయడం జరుగుతుందండి. కేవలము 100 రూపాయలు మాత్రమే. మరి ఇక్కడ ఒక మంచి ఆఫర్ ఉందండి. ఏంటది? ఈ యొక్క మ్యాగజైన్ గనక తీసుకున్న వారికి ఏపీపీఎస్సి గ్రూప్ 4, ఓకేనా, ఏపీపీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 4 ప్రిలిమ్స్ పేపర్స్ దాదాపు 11 ఉన్నాయండి. ఓకేనా, ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్, గ్రూప్ 4 ఎగ్జామ్స్, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ మొత్తం 11 మోడల్ పేపర్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుంది. ఒకవేళ కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ మాకు ఈ యొక్క గ్రూప్ 4కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గ్రూప్ 4 ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అవసరం లేదు సార్ అన్నారనుకోండి. సో ఇంకొక ఆప్షన్ ఉందండి. ఏంటి? సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకు 1995 నుంచి, ఓకేనా, 1995 నుంచి 2018 వరకు కండక్ట్ చేసినటువంటి పోలీస్ ఉద్యోగాల ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీ ఆప్షన్ అండి, ఏది కావాలంటే అదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏపీకి తెలంగాణకి జస్ట్ ఒక 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా అండి, పోలీస్ వాటికి కదా, జస్ట్ 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా. అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి ఇక మోడల్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా. మరి ఈ యొక్క మ్యాగజైన్ ఏ విధంగా తీసుకోవాలి సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. సింపుల్ అండి, దీనికి సంబంధించినటువంటి ఏంటి, గూగుల్ పే నెంబర్ కావచ్చు, ఓకే, ఫోన్పే నెంబర్ కావచ్చు, ఆ నెంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో దానికి మీరు ఈ యొక్క అమౌంట్ పంపేసి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు యాజ్ ఇట్ ఈజ్గా మన వాట్సాప్ గ్రూప్కి పంపినట్లయితే సో మీకు గూగుల్ డ్రైవ్ లింక్ పంపిస్తాను. ఓకేనా, గూగుల్ డ్రైవ్ లింక్. సో ఎప్పటికీ కూడా మీ దగ్గరే ఉంటుందండి, అది చాలా చాలా బాగుంటుంది. సో ఒకసారి చూడండి. చాలామందికి తెలుసండి, దాదాపు 2000-3000 మెంబర్స్ అయితే మన ఏంటి మంత్లీ మ్యాగజైన్ తీసుకుంటారండి. ప్రతి నెల 2,000-3,000 మంది అయితే తీసుకుంటారు. కొంతమంది తీసుకొని వారు రెగ్యులర్గా మన క్లాసెస్ అయితే ఫాలో అవుతుంటారు. ఓకేనా, వాళ్ళందరికీ తెలుసు మన యొక్క మ్యాగజైన్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఒకసారి చూడండి, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. లేదా ఆ యొక్క క్లాసెస్ లింక్ ఫస్ట్ టైం చూసిన వారికి క్లాసెస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వాటిని చూసిన తర్వాత సో అయినా కూడా తీసుకోవచ్చు మీరు. ఓకేనా గైస్? సో ఇక్కడ గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ 2021 కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అండి. సో జూలై టు జూన్ 2021 6 మంత్స్ అండి. ఈ మ్యాగజైన్కి మొత్తం ఇందులో 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి. 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, 4,000 జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి. ఓకేనా, ప్లస్ దీనికి 100 రూపాయలు మాత్రమే. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మ్యాగజైన్ కనుక 6 మంత్స్ మ్యాగజైన్ కనుక తీసుకుంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా అందచేయడం అయితే మీకు జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయంటే సింపుల్ అండి, ఎవ్రీ డే వైజ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి తీసుకున్నారనుకోండి, మీరు జనవరి 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయి. ఫిబ్రవరి మంత్ 1 నుంచి 29 వరకు లైన్గా ఉంటాయి. ఓకే, మార్చ్ 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయండి. వరుస క్రమంలో ఒక్కరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి మిస్ కావు. 6 నెలలకు 6 నెలలు ఎవ్రీడే సింగిల్ డే
ప్రతి డే కవర్ చేయడం అయితే జరుగుతుందండి. అందరూ కూడా గమనించాలి, అంత పగడ్బందీగా అయితే రూపొందించడము జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఎవరికైనా మాకు జూనియర్ అసిస్టెంట్కి గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు 1995 నుంచి 2018 వరకు కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అండి. సో ఇద్దరు కూడా తీసుకోవచ్చండి, ఎందుకంటే ఏపీటీఎస్ వాళ్ళకి కేవలం 2 ఎగ్జామ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి, రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో మరి గమనించాలి అందరూ కూడా. సో కేవలము 100 రూపీస్ అండి. మామూలుగా మీరు మంత్లీ తీసుకుంటే 150 రూపీస్ అవుతాయి, కానీ ఇక్కడ 100 రూపీస్కే దీన్ని ఆఫర్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి. 50% ఆఫర్ ప్లస్ దానితో పాటుగా. సో ఫ్రెండ్స్ ఇవి గమనించాలి, ఈ యొక్క గ్రూప్ 4 పేపర్లు కావచ్చు, ఎస్ఐ ఈ యొక్క కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు ఉచితంగా ఇస్తున్నానండి. అయితే నాకు తెలిసి ఇవి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ ఒకే దగ్గర ఉంటే మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి సో నేనే మీకు ఫ్రీగా అందచేయడం అయితే జరుగుతుంది. దీనికి 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు, గమనించాలి. 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు, ఓన్లీ కరెంట్ అఫైర్స్కి మాత్రమే తీసుకుంటున్నానండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి ఆఫర్, ఎక్కువ రోజులు ఉండదు, మళ్ళీ మంత్లీ వస్తాయి. ఓకేనా? సో ఇంకా ఎవరైనా సో మీరు మంత్లీ తీసుకున్న వారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులు కావచ్చు, ఓకే, జాబ్స్ తెచ్చుకున్న వారు చాలామంది సో జాబ్లో సెటిల్ అయ్యారండి. ఇంకా మళ్ళీ చూడరు కదా, ఇక వన్స్ జాబ్ వచ్చిందంటే ఇక మళ్ళీ మన క్లాసెస్ చూడరు ఎవరు కూడా, అంతే. ఎన్టీపీసీలో కూడా చాలామందికి అయితే చాలా స్కోర్ అయితే రావడం జరిగిందండి, మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి, ఓకేనా, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. సో మళ్ళీ ప్రైజ్ అయితే హైక్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.